హాయ్ అండి. నేను మీ చిట్టి లాగ్స్. మరి ఈరోజు సండే స్పెషల్. మరి మీరు ఇంట్లో ఏం చేసుకున్నారు? నేనైతే ఈరోజు చికెన్ వెల్లుల్లి కారం, పెసరపప్పు, టమాటా చారు, వైట్ రైస్. మరి చికెన్ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ముందుగా బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా జీడిపప్పుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత గుప్పెడంత కరివేపాకు, 2-3 పచ్చిమిర్చిని తీసుకొని చిలుకలుగా వేసుకుని ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి, క్లీన్ చేసి పెట్టుకున్నా. ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒక 20 మినిట్స్ మనం ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇంకా మనం వాటర్ అనేది వేయకుండా ఈ వాటర్తోనే మనకి ఫ్రై అయిపోవాలి. చికెన్ అంతా కుక్ అయిపోవాలి చక్కగా. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను. ఈ వాటర్లోనే మనకి చికెన్ అంతా బాయిల్ అయిపోవాలి. మనము ఫ్రై చేసేటప్పుడు మనకి ఎక్కువగానే చికెన్లోకి వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్తోనే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మరి వెల్లుల్లి కారానికి ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ కారం, 10-15 వెల్లుల్లి రబ్బలు వేసుకొని మనం దంచుకొని పక్కన పెట్టేసుకుందాం. చూపించిన విధంగా మనం చక్కగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు, రోట్లను దంచుకొని వేసుకోవచ్చు అండి. చూసారా, చికెన్ చక్కగా మనకి బాయిల్ అయిపోయింది, సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఈ కుక్ అయిపోయిన చికెన్లోకి మనం ఈ వెల్లుల్లి కారాన్ని వేసేసుకుందాం. ఇంకా వేరే ఏమి వెల్లుల్లి పేస్ట్ కానీ, అల్లం పేస్ట్ కానీ, మసాలా కానీ ఏమి వేయొద్దండి. ఓన్లీ ఈ వెల్లుల్లి కారాన్ని మనం వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసేసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒక్క 2 మినిట్స్ మనం అలా ఈ వెల్లుల్లి కారం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచిగా టేస్టీగా ఉండే చికెన్ వెల్లుల్లి కారం రెడీ. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు చక్క వైట్ రైస్లోకి ఈ వెల్లుల్లి కారం చికెన్ వేసుకుంటే మరి ఎంత రైస్ అయినా మనం తినొచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. అంతేనండి, చికెన్ వెల్లుల్లి కారం రెడీ. మరి ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్